గుంటూరు కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. 6 కమిటీలకు 6 సభ్యుల ఎన్నిక జరగనుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 3 గంటల తర్వాత కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికీ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి టీడీపీ కార్పొరేటర్లు చేరుకున్నారు. కార్పొరేటర్ల వెంట ఎమ్మెల్యే మాధవ్, రామాంజనేయులు వచ్చారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ లైవ్లో అందిస్తారు. రవికృష్ణ, దేవా, ఏదైతే ఈ మున్సిపల్ స్టాండింగ్ సంబంధించినటువంటి ఎన్నిక ఏదైతే ఉందో, కౌన్సిల్ సంబంధించిన ఎన్నిక వాడి వేడిగా సాగుతుంది. ప్రధానంగా కూడా ఏదైతే ఇక్కడ సంబంధించి స్టాండింగ్ కమిటీకి సంబంధించి మొత్తంగా కూడా 6 సభ్యులు ఉంటారు. 6 సభ్యులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు 6 కోసం అని చెప్పి ఎన్నికైతే జరుగుతుంది. ఈ విషయం మీద మాట్లాడడానికి మనతో పాటు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు ఉన్నారు. సార్, చెప్పండి, ఈ ఎన్నికలు ఏ విధంగా జరగబోతున్నాయి? ముఖ్యంగా గత 4 సంవత్సరాల నుంచి వైసీపీ ఉన్నప్పుడు కూడా ఎక్కడ గుంటూరు నగరంలో అవసరమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద పెద్దగా దృష్టి పెట్టకపోవడం, అవినీతి మరకలు, ఇవన్నీ కూడా ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈరోజు కూటమి నాయకత్వం ద్వారానే అభివృద్ధి ఆకాంక్షించేటువంటి వాళ్ళందరూ కూడా అభివృద్ధి జరుగుతుందని భావిస్తూ ఈరోజు స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున కూటమి నాయకత్వం ఇచ్చినటువంటి అభ్యర్థులనే గెలిచేటువంటి అవకాశం ఉంది. అంటే ఏదైతే స్టాండింగ్ కమిటీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ప్రధానంగా కూడా ఇప్పుడు మనం వైసీపీకి సంబంధించినటువంటి డిప్యూటీ మేయర్ ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా ఉండదు? ఓటేసిన తర్వాత మాట్లాడతాను. డిప్యూటీ మేయర్ గారు మాత్రం ఓటేసి వచ్చిన తర్వాత మాట్లాడతామని చెబుతున్నారు. ఆయన కొంచెం ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఇక్కడ అబ్జర్వేషన్ కనుక చూసుకున్నట్లయితే కొద్దిసేపటి క్రితమే టీడీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అయితే రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా అప్పుడు ఓటేసేందుకు వెళ్ళినటువంటి సందర్భం. ఆ తర్వాత వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో ఆ వైసీపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ప్రజెంట్ మనం చూడొచ్చు. ఏ విధంగా కార్పొరేటర్లు వస్తున్నారు ఏంటి అనేది సార్, ఎలా ఉండబోతుంది కార్పొరేషన్కి సంబంధించి స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో మేమైతే గెలుస్తామని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. కాసేపట్లో రిజల్ట్ తెలిసి, ఎందుకంటే సంఖ్యాబలంగా చూసుకుంటే మేమే ఎక్కువ మంది ఉన్నాం. కానీ ఏంటంటే కొంతమంది కార్పొరేటర్ల వాళ్ళు సంతలో పశువుల మాదిరిలాగా స్వయాన ఎమ్మెల్యేలు ఇళ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒత్తిడి గురి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అది మీ అందరికీ కూడా తెలుసు. మేము ఆత్మప్రభావంతో ఓటేమని అడిగాం, వేస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం, గెలుస్తామని అనుకుంటున్నాం. ఓకే, ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ పరిస్థితిని కనుక మనం చూసుకున్నట్లయితే మాత్రం ఒక ఉద్రిక్త పరిస్థితి కనపడింది. ఒక పక్కన ఉన్న ప్రధానంగా టీడీపీకి సంబంధించినటువంటి ఈ కార్పొరేటర్లు ఉన్నారు, అదే వైసీపీకి సంబంధించిన కార్పొరేటర్ ఉన్నారు. మనతో మాట్లాడటానికి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారు ఉన్నారు. మేడం గారు, ఎలా ఉండబోతుంది ఎలక్షన్స్? గెలవబోతూ ఉన్నామండి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నారు, అందరూ ఆకాంక్షిస్తూ ఉన్నారు. ఈ కార్పొరేషన్ దుస్థితి చూసి ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ జరుగుతాయా, అభివృద్ధిలో ఎప్పుడెప్పుడు ముందుకు వెళ్తాము గుంటూరు కార్పొరేషన్ అని ఎదురు చూపుల్లో ఉంది. సో ఈరోజు వచ్చేసిందండి. సో చాలా భారీ మెజారిటీతో ఎన్డీఏ కూటమి గెలవబోతుంది. అంటే కొంతమంది వైసీపీకి సంబంధించిన వాళ్ళని ప్రలోభాలకు లోన్ చేసి తీసుకున్నారని చెప్పి వాళ్ళైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. దానికి ఏమంటారు? అంటే ఆరోపణలు చేయడం అనేది వారికి వెన్నతో పెట్టిన విద్య. మనం ఫస్ట్ నుంచి చూస్తున్నాం. ప్రతి ఒక్క దాని మీద కూడా ఆరోపణ అనే ఒక ఆయుధంతో ముందుకు వెళ్తూ ఉంటారు. అంతకంటే ఎగ్జిస్టెన్స్ వాళ్ళకి లేదు కాబట్టి. సో అదే విధి విధానంలో ఈరోజు వచ్చారు. చాలా స్వచ్ఛందంగా మేము ఇక భరించలేము అనే పరిస్థితుల్లో ఇప్పుడు రాకపోతే ఇక వేరే అవకాశం కూడా ఉండదన్న సిచ్యువేషన్లో వాళ్ళు ఇప్పుడు రావడం జరిగింది. చాలామంది వస్తామన్నప్పటికీ కూడా మేము వాళ్ళ క్యాండిడేచర్ చూసి కొంతమందిని మాత్రమే లోపలికి తీసుకున్న పరిస్థితి కనపడుతుంది. ఇలాగ కనపడుతున్నప్పుడు ఇందుకు ప్రలోభాలు కానివ్వండి, లేకపోతే బెదిరించడాలు కానివ్వండి, వీటంతటి అవసరం లేదు. కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల యొక్క ఆకాంక్షలు, ఆనందాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, మీరు చూస్తూ ఉన్నారు. సో ఇలాంటి క్రమంలో కార్పొరేటర్లుగా ఎన్నికయ్యి వారి ఏ పరిస్థితి అంటే ఏ అభివృద్ధి పని చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఈ ప్రభుత్వం అభివృద్ధికి సపోర్ట్ చేస్తున్నప్పుడు మారక తప్పదు, వాళ్ళు రావాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అది జరిగిందండి. అంటే ఏదైతే ఇప్పుడు పరిస్థితిలో కూడా మేమైతే మాత్రం వాళ్ళ ప్రలోభాలకు లోంచే పాలన ఏదైతే ఉందో దానికి ప్రభావితం అయ్యే ఇక్కడ వస్తున్నారు అని చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా అబ్జర్వ్ చేస్తే మాత్రం మాట్లాడటానికి మనతో పాటు యేసురత్నం గారు ఉన్నారు. సార్, ఏ విధంగా ఉండబోతుంది? ఏముంది అంటే క్లియర్ మెజారిటీతో మేము ఉన్నాము.
క్లియర్ మెజార్టీతో ఉంది, ఇందులో డౌటే లేదు. ఏదన్నా ఉంటే అపోహలు తప్ప ఏం లేదు. ఇక్కడ అపోహలు చాలా చేస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ వైసీపీ కానీ లేకపోతే టీడీపీకి సంబంధించినటువంటి కార్పొరేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎలక్షన్స్ సంబంధించి ఈ పాల్గొనడం జరిగింది. ఇక ఇక్కడ పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే మాత్రం వైసీపీకి మేయర్ చెప్పినటువంటి విషయం ఏంటంటే మేము ఆత్మ ప్రబోధం మేరకు ఓటేమని చెప్పాను అని అంటూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా వాడివేడిగా ఇక్కడ జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ.